హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. నవోదయ విద్యాలయం సమితిలో మనకి ఇప్పుడు ప్రెసెంట్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కదండి. 6th క్లాస్ నుంచి 12th వరకు అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఈ అడ్మిషన్ లాస్ట్ డేట్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేశారండి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ఎవరెవరు ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో విద్యార్థులకు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. 6th నుంచి 12th క్లాస్ వరకు ఉచిత విద్య నవోదయ అడ్మిషన్ల గడువు తేదీ ఎక్స్టెండ్ చేశారనమాట. జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య కోసం ఆగస్టు 7కి గడువు తేదీ పొడిగిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారండి. అంటే ఆగస్టు 7th వరకు కూడా టైం ఉందన్నమాట. మరి ఈ లోపల ఇంకా ఎవరైతే అడ్మిషన్స్ కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో ఇప్పుడే వెంటనే కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ అంటే పూర్తి చేసుకోండి. ఎలా పూర్తి చేయాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లియర్ గా చూసేద్దామండి. నవోదయ అడ్మిషన్స్ కు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. అలాగే జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 సంవత్సరం గాను 6వ తరగతి అడ్మిషన్స్ కోసం దరఖాస్తు గడువు తేదీ ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నైట్ 11:59కి ముగించడం జరుగుతుంది అనమాట. కానీ ఆ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 7th వరకు కూడా పొడిగించారనమాట. అండ్ 28th నవంబర్ 2 గంటల నుంచి మనకి 100 మార్క్స్ కి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచిత విద్య, భోజనం అండ్ వసతి అయితే అందిస్తుందండి. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ సంవత్సరం నవంబర్ 28వ తేదీన ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయంలో ప్రవేశాలకు కల్పిస్తారనమాట. మార్చ్ ఏప్రిల్ లో రిజల్ట్స్ అయితే విడుదల చేస్తారండి. అంటే నవంబర్ లో టెస్ట్ జరుగుతుంది, నవంబర్ 28న, అండ్ మార్చ్ ఏప్రిల్ లో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చూద్దాం, ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ముందుగా JNVST అంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలండి. సో ఆ తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అలాగే లాగిన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ మీరు ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. సో అక్కడ మనకి క్లాస్ 6th JNVST 2027-28 అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత విద్యార్థి అంటే మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్ కి OTP అయితే వస్తుందండి. OTP ఎంటర్ చేసిన తర్వాత అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలండి. 1-2 సార్లు చూసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలన్నమాట. అంటే మదర్ నేమ్, అలాగే మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, స్కూల్ నేమ్, స్టేట్, క్యాస్ట్, సో అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. సో ఆ తర్వాత విద్యార్థి యొక్క ఫోటో, అలాగే విద్యార్థి సిగ్నేచర్, అలాగే పేరెంట్ సిగ్నేచర్ ఫోటో తీసి అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేసి సేవ్ ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతే ఫైనల్ గా సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే మనకి కంగ్రాచులేషన్స్ డియర్ స్టూడెంట్ నేమ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది అనమాట. అలాగే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కనిపిస్తుందండి. సో ఫర్దర్ గా మనకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి వెంటనే కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. అంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిందని మనకి ఇలా మెసేజ్ అయితే వస్తుంది. సో వెంటనే మనకి మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో అదొక ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. సో ఇదన్నమాట. సో వెంటనే ఎవరైతే నవోదయ అడ్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకా లాస్ట్ డేట్ పెంచారు కాబట్టి ఆగస్టు 7th వరకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.